శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 22, 2026 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం. ఉత్తరాయణం శిశిర ఋతువు. శుక్లపక్షం. ఉత్తరాషాఢకార్తె. చవితి రాత్రి 2 గంటల 27 నిమిషాల వరకు. నక్షత్రం శతభిష. మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 6 గంటల 39 నిమిషాల నుండి 7 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. సరస్వతీదేవి శ్లోకాన్ని, గురు శ్లోకాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మేషరాశి నైపుణ్యంతో, ప్రతిభతో మెదడుకు పదును పెట్టి వ్యాపారంలో రావాల్సిన నష్టముల నుండి తప్పుకోగలుగుతారు. వృషభ రాశి. ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు వారికి ఎంతో ఉపకరిస్తాయి. ఇతరులు ఇచ్చే సలహాలు మీకు ఉపకరించవు. మిథున రాశి. ఉద్యోగస్తులు తమ తోటి వారితో అప్రమత్తతో మెలగాలి. ఉద్యోగపరముగా రావాల్సిన సౌకర్యాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. కర్కాటక రాశి. డాక్యుమెంట్లు, ముద్రణాపరమైన రాని బాకీలు, భూమి, స్థిరాస్తుల సంబంధితమైన విషయాలు నిదానంగా సాగుతాయి. సింహరాశి. సంకుచిత మనస్తత్వము గల వ్యక్తులను దూరంగా ఉంచండి. మౌనం శ్రీరామరక్ష అవుతుంది. కన్యారాశి. కుటుంబంలో చెప్పుకోదగిన మార్పులు ఏర్పడవు. అంతా మంచికే అనుకుని సర్దుకుపోవటం మంచిది. తులారాశి. ఓర్పు, నేర్పులు మేలు చేస్తాయి. యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు. ధనలాభం. వృశ్చిక రాశి. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ధనస్సు రాశి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. మకర రాశి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సమయస్ఫూర్తితో మెరగడం చెప్పదగినది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుంభరాశి. బంధువుల నుండి మాటల సహాయం పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మీనరాశి. ప్రకృతి వైద్యం మేలు చేస్తుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నమస్కారం.